టికెట్ రేట్లు పెంచితే ఫ్యామిలీని తీసుకొని థియేటర్లకు వెళ్తారో చెప్పండి. ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళి సినిమా చూస్తారు, తర్వాత ఓటీటీలో చూద్దామని డిసైడ్ అవుతారు. ఆ రకంగా కీడు చేసే అంశం ఇది. కేవలం ఒక వారం రోజులు టికెట్ రేట్లు, కొంతమంది ఏమనుకుంటారు, వారం రోజులు టికెట్ రేట్లు ఉంటాయి కదా, వారం తర్వాత చూద్దామని అనుకుంటారు. తర్వాత ఏమవుద్దంటే అప్పుడున్న ఉత్సాహం మొదటి 2 రోజులు 3 రోజులు ఉత్సాహం తర్వాత ఉండదు. స్టోరీ కూడా తెలుసు. తర్వాత సినిమాకి సంబంధించి మిశ్రమ స్పందన రావడం, కొంతమంది బాగాలేదండం, ఇలా రకరకాల జరుగుతుంది. మొదటి రోజు చూడాలనే ఉత్సాహం తర్వాత ఉండదండి. చూస్తారు, చూడాలి ఆ రోజు లేదా మరుసటి రోజు, మాక్సిమం సండే వరకు, అది సండే వరకు ఇది ఉంటుంది. తర్వాత ఏముందలే తర్వాత చూద్దాం అనుకుంటారు. టికెట్ రేటు తగ్గిన తర్వాత చూద్దాం అనుకుంటారు. టికెట్ రేటు తగ్గిన తర్వాత కూడా ఇంకో వారం 10 రోజుల్లో ఓటీటీలో వస్తుంది కదా, అక్కడ చూద్దాం అనుకుంటారు. ఆ విధంగా టికెట్ రేట్లు పెంచడం అనేది సినిమాకి కీడు చేసే విషయం అండి. నిజం మీరు చూస్తే, మీరు ఇందాక చెప్పారు, మీరు ప్రస్తావించారు, రాకుమార సినిమాకి సంబంధించి ఆ నిర్మాత ఏం పట్టుబట్టట్లేదు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచాలని చెప్పి. ఎందుకంటే ఇదే కారణం. టికెట్ రేట్లు విపరీతంగా పెంచి జనాల్ని వీళ్ళే వద్దు, థియేటర్ రావద్దని చెప్పి అడ్డుకట్ట వేయడం లాంటిది అన్నమాట. సో మరి ఈ విషయంలో, గేమ్ చేంజర్ విషయంలో మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనం మినహాయింపు ఇవ్వకపోతే బాగుండదు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పి అది ముందే చేసి ఉండాలి సార్. ఇది ఎవరో ఒక వ్యక్తిగతంగా చేసిన ఇది కాదు కదా, ప్రభుత్వ పరంగా ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా ప్రకటించారు. తెలంగాణలో భవిష్యత్తులో ఏ సినిమా కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని కరాఖండిగా చెప్పి మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అనేది అవకాశం ఇస్తామని అసెంబ్లీలో అది అనడానికి లేదు. అలా కాదు, మామూలుగా చేసేది కాకుండా కాదు మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ఆ సినిమాలకు సంబంధించిన ఇదంతా అయిపోయింది కాబట్టి ఈ సినిమాలకు, సంక్రాంతి సినిమాల వరకు మినహాయింపు ఇస్తాము అని ఒక మాట అని ఉంటే బాగుండేది. బట్ అంత అవగాహన లేని కారణంగా కావచ్చు, లేకపోతే మరి ఇంకో వేరే కారణాల వల్ల కావచ్చు, దీనికి కూడా అంటే ఒక రకంగా మనం దాన్ని స్వాగతించాల్సిన విషయం అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత విధానపరమైనటువంటి నిర్ణయంగా ప్రకటించి మళ్ళీ ఆ విషయంలో సడలింపు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయో